హలో ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో మనం రీసెంట్ గా ట్రెండింగ్ లో ఉన్న యూపీఎస్సి డ్రగ్ ఇన్స్పెక్టర్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే కనుక ప్రెసెంట్ లాస్ట్ 10 to 15 డేస్ లో కూడా దీని గురించి మనకి ట్రెండింగ్ గా నడుస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం రీసెంట్ గా లోక్సభ పార్లమెంటరీ సంబంధించి కూడా ఒక డిస్కషన్ అయితే జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే పూర్తిగా ఈ వీడియోలో మనం చూద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కనుక డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, జీప్యాడ్ కానీ, నైపర్ కోచింగ్స్ కి ఎటువంటి కోచింగ్ మీకు కావాలనుకున్నా కానీ మీరు డైరెక్ట్ గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ యాజ్ వెల్ యాజ్ ఐ విల్ గైడ్ యూ అండ్ ఐ విల్ మెంటర్ యూ ఆల్సో. దీనిలో మనం రీసెంట్ గా పార్లమెంట్ లో జరిగిన ఈ డిస్కషన్ గురించి ఒకసారి మనం క్లియర్ గా చూద్దాం. ఇక్కడ మేజర్ గా ఈ డిస్కషన్ వచ్చేసి రాబోతున్న యూపీఎస్సి డ్రగ్ ఇన్స్పెక్టర్ అప్డేట్స్ గురించి అసలు ఏంటనేది డిస్కషన్ అనేది జరిగింది. డిస్కషన్ ఏంటంటే కనుక మేజర్ గా ఓవర్ వ్యూ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్. అంటే దాదాపు ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి 2022 నుంచి యూపీఎస్సి డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. మెడికల్ డివైజెస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కలిపి దాదాపు 400 పైన పోస్టులు రావచ్చని ఇప్పుడు కాదు 2002 నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మనకు సర్క్యులేట్ అవుతూనే ఉంది అనమాట. దానివల్ల ఇప్పుడు 2026 కి నేను ప్రెసెంట్ 33 రన్నింగ్ అవుతుంది. నేను ఓపెన్ కేటగిరీ. నేను ఓపెన్ కేటగిరీ కాబట్టి నేను రాసే ఛాన్స్ అయితే నాకు లేదు. బట్ అదృష్టం అనేది అందరికీ రాదు. ఎస్, హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా మనం ఫేవర్ చేయాలి. అందుకనే అంటుంటారు లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అని చెప్పేసి. బట్ మీకు తెలుసు యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఓపెన్ కేటగిరీ 30 ఇస్ ద ఏజ్ లిమిట్, ఓబీసీ 32 ఏజ్ లిమిట్, ఎస్సీ ఎస్టీకి 35 ఇస్ ద ఏజ్ లిమిట్. ఇక్కడ జరిగిన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కనుక ఎస్ ఆల్రెడీ నేను చెప్పినట్టు ఒకప్పుడు 400+ వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఒక సర్కిల్ అయితే రౌండ్ అప్ అయింది దాదాపు 3 years నుంచి కూడా. ప్రెసెంట్ జరిగిన డిస్కషన్ ఏంటంటే కనుక మేజర్ గా దాదాపు 186 వేకెంట్ పోస్ట్ ఐడెంటిఫైడ్ యాజ్ పర్ రీసెంట్ కమిటీ రిపోర్ట్స్. ప్రపోజల్ సెండ్ టు ద యూపీఎస్సి బోర్డు అయితే ప్రపోజల్ అయితే సెండ్ అయింది. ఫోకస్ ఆన్ ఫిల్లింగ్ వేకెన్సీస్ టు స్ట్రెంగ్థెన్ రెగ్యులేటరీ ఓవర్సైట్. అంటే ఇండియాలో మెడికల్ ఫీల్డ్ ఇంకొంచెం మనం స్ట్రింజెంట్ చేయాలి, రెగ్యులేషన్స్ బాగా చేయాలి, అంటే మెడికల్ ఫీల్డ్ ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలనేది, ట్రాన్స్పరెంట్ గా ఉండాలనేది మెయిన్ ఇంటెన్షన్ అనమాట. దానిలో భాగంగానే డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ పంపించాలి, క్రియేట్ చేయాలి. దాంతో పాటు డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ని ఫిల్ చేయాలి, పోస్ట్ ఫిల్ చేయాలనేది కూడా. అండ్ ఇంకొంచెం ఏంటంటే కనుక ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ separate recruitment drive often conducted. Unique eligibility criteria including medical device rules from the 2017 and crucial for regulating class A, B, C, D devices. Focus on manufacturing, testing and clinical investigation. అంటే మనం చూసుకుంటే కనుక మనకి యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒకటి ఉంటుంది, యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ మెడికల్ డివైస్ కూడా ఒకటి ఉంటుందండి. ఈ మెడికల్ డివైస్ సంబంధించి రీసెంట్ గా అరౌండ్ 4 to 5 months బ్యాక్ ఒక ఎగ్జామ్ కూడా జరిగింది 20 పోస్టులకి. దానికి సంబంధించిన రిజల్ట్ అయితే రావాలంటే ఎస్పెషల్లీ మెడికల్ డివైస్ అనేది బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాయొచ్చు అనమాట, అంటే మనం కూడా రాయొచ్చు. అండ్ ఎక్స్పెక్టెడ్ యూపీఎస్సీ నోటిఫికేషన్ డేట్స్. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే కనుక ప్రెసెంట్ ఏదైతే ఆ లోక్సభ డిస్కషన్ పార్లమెంట్ నుంచి వచ్చిన డిస్కషన్ ప్రకారం మనం చూసుకుంటే కనుక డెఫినెట్ గా 2026లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఖచ్చితంగా చెప్తున్నారు. బేస్డ్ ఆన్ ద అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అండ్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో సిమిలర్ టు ద ప్రీవియస్ విత్ పాసిబుల్ అప్డేట్స్. ఎస్పెషల్లీ ఫార్మకాలజీ ఇంక్లూడింగ్ అనాటమీ, ప్యాథోఫిజియాలజీ, chemistry including medicine chemistry, organic chemistry, other chemistries and analysis also including all types of analysis. అలాగే స్టూటిక్స్ కూడా మనకు అన్నమాట. ఈ సబ్జెక్ట్స్ మేజర్ గా ఉంటాయి. బట్ వన్స్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. బట్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బేస్ చేసుకుని సిలబస్ అనేది ఏంటో కూడా అప్కమింగ్ వీడియోస్ లో అయితే మీకోసం నేను ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. డెఫినెట్ గా మన ఛానల్ ఫాలో అవ్వండి మీకు అప్డేట్ కోసం. అండ్ డెఫినెట్ గా మీరు యూపీఎస్సీ ఆన్లైన్ పోర్టల్ లో కూడా మీరు డైరెక్ట్ గా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ ఆన్లైన్ పోర్టల్. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఏమున్నాయి ఈ వీడియోలో పరంగా మనం చూసుకుంటే కనుక కీ రెగ్యులేటరీ రిఫార్మ్స్. అంటే పార్లమెంటే కాదు, ఎస్పెషల్లీ ఇండియా వైడ్ గా కూడా రీసెంట్ గా కూడా మనకి 1 month బ్యాక్, అరౌండ్ 1 or 2 months బ్యాక్ 3 నైపర్స్ అప్రూవ్ అయ్యారన్నమాట. అంటే మెడికల్ ఫీల్డ్ ఇంకొంచెం స్ట్రెంథెన్ చేయడం కోసం. అలాగే మెయిన్ గా యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ అండర్ గవర్నమెంట్ బాడీ మనం చూసుకుంటే కనుక సిడిఎస్యు అన్నమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం. మెయిన్ గా ఈ ఇంటెన్షన్ ఏంటంటే కనుక ఈ లోక్సభ పార్లమెంట్ లో జరిగిన మీటింగ్ మెయిన్ ఇంటెన్షన్ strengthening of the CDSCO infrastructure, expanding medical devices, amendments to drugs rules and medical devices rules, and
ఎన్హాన్స్డ్ లాబొరేటరీ టెస్టింగ్ కెపాసిటీ. సో ఇంకొంచెం స్ట్రెంగ్ చేయాలి. ఆల్రెడీ ఉన్నాయి, బట్ ఇంకా మనం స్ట్రెంగ్ చేయాలి. సో వాటిని కనుక మనం స్ట్రెంగ్ చేయగలిగితే సో సేఫ్టీ మెడిసిన్స్ యూసేజ్ మనం ఈజీగా ముందుకు తీసుకెళ్ళొచ్చు. అడ్వర్స్ డ్రగ్ ఎఫెక్ట్స్, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్, డ్రగ్ ఇంటరాక్షన్ మనం కంట్రోల్ చేయొచ్చు అనేది మెయిన్ యొక్క ఇంటెన్షన్ అన్నమాట. సో ఎప్పటి నుంచో మనం అనుకుంటుంది, అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ థింగ్, 2002 నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అనేది సర్క్యులేట్ అవుతూనే ఉంది. బట్ టైం అనేది దగ్గరకు వచ్చిందని చెప్పేసి అనిపిస్తుంది నాకు కూడా. సో ఏదైనా జూన్ జూలై లోపల మీకు యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. మినిమం 180-200 రావచ్చు. మెడికల్ డివైస్ లో కూడా రావచ్చు. బట్ మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు. బట్ మీరు కనుక ఒక సెక్యూర్ జాబ్ లోకి వెళ్ళాలనుకుంటే కనుక యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ మంచి సెక్యూర్ జాబ్. మీకు జాబ్ పరంగా కావచ్చు, ప్రొఫైల్ పరంగా కావచ్చు, ఎక్సలెంట్ అన్న. సో మిగతా డీటెయిల్స్ కూడా అప్కమింగ్ వీడియోస్ లో నేను ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. ఇంకా మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలి, ఎటువంటి అప్డేట్స్ కావాలని ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో మీరు కనుక ఫార్మసీ సంబంధించి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా you can take my help. So I hope you already know my number, and again I'm giving my number. My number is 799-531-8103. అండ్ డెఫినెట్ గా మీ కొలీగ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్ లో కావచ్చు, ఫార్మా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రాబోతుంది. అది ఎప్పుడనేది మనకు క్లారిటీ లేదు, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సూన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.